ఫైనల్గా క్లయింట్ ప్రజెంటేషన్ కోసం అవుట్ స్టేషన్ ట్రావెల్ ప్లాన్ అయింది. ఇనిషియల్గా హర్ష వెళ్ళాలి, కానీ లాస్ట్ మినిట్లో హెల్త్ ఇష్యూస్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. మీరా కామ్గా అభయ్ నువ్వు నాతో వస్తున్నావు అనేసరికి అభయ్ బయటికి కామ్గా ఉన్న లోపల 1000 వాలా బ్లాస్ట్ అయినట్టుగా అనిపించింది. ట్రావెల్ అంతా స్మూత్గా జరిగింది. ప్రజెంటేషన్ డే అభయ్ ఇంకా మీరా కలిసి పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశారు. క్లయింట్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఎక్సలెంట్ వర్క్ అని చెప్పి అప్రిషియేట్ చేశారు. అభయ్ మీరా వైపు చూశాడు. మీరా ఫోర్స్డ్గా చిన్న స్మైల్ చేస్తూ హెజిటెంట్గా తలూపింది. కానీ అభయ్కి మాత్రం దట్ రియలీ మెంట్ అ లాట్. ప్రజెంటేషన్ అయ్యాక ఫర్దర్ డీటెయిల్స్ కోసం మాట్లాడదాం అనుకునే టైంకి సడన్గా ఒక న్యూస్. CEO వాళ్ళ ఫ్యామిలీ సీరియస్ అని CEO అక్కడి నుంచి వెంటనే వెళ్లాల్సి వచ్చింది. డిస్కషన్స్ అంతా రెజ్యూమ్ చేయడానికి ఇంకొక 7 days పడుతుంది అని చెప్పి కెన్ యూ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ స్టే అని అడగగానే అభయ్ మైండ్లో దేవుడా థ్యాంక్ యూ అంటూ డప్పులు మోగుతున్నాయి అభయ్ మైండ్లో. అభయ్ ఫేస్ని చూసిన మీరా సీరియస్లీ అంటూ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఇద్దరూ కలిసి కార్లో హోటల్ రూమ్కి వెళ్ళారు. ఆ రోజు ఈవినింగ్ అభయ్ డోర్ బెల్ రింగ్ అయింది. అభయ్ డోర్ ఓపెన్ చేసి చూసేసరికి డోర్ బయట మీరా కొంచెం కోపంగా కనిపించింది. అభయ్ భయంతో సీనియర్ ఆల్ ఓకే అని అడిగాడు అభయ్. నాట్ ఓకే అంటూ డోర్ని గట్టిగా మూసింది మీరా. ఏమైంది సీనియర్ అని అభయ్ అడిగేసరికి ఇంకేమైంది, నా కీ కార్డ్ మిస్ అయింది, ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా అవ్వలేదు అని మీరా ఫ్రస్ట్రేట్ అవుతుంటే సీనియర్ ముందు లోపలికి రండి అంటూ మీరా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చాడు అభయ్. మీరా కోపంగా హ్యాండ్ బ్యాగ్ పక్కన పడేసి సోఫాలో కూర్చుంది. సీనియర్ అంటూ భయంగా పిలిచాడు అభయ్. ఏంటి అని గట్టిగా అడిగింది మీరా. నన్నెలా సీనియర్ ఒక్కరిని దేశం కాని దేశంలో వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారు అని అడిగాడు అభయ్. ఇప్పుడు అదా ఇంపార్టెంట్, నా కీ కార్డ్ లేదు, నేను ఎక్కడున్నాను ఇప్పుడు అని మీరా అంటూ ఉండగా ఇక్కడే ఉండండి సీనియర్ అని ఏమాత్రం తడబాటు లేకుండా చెప్పాడు అభయ్. మీరా కోపంగా చూసి ఏదో ఒకటి చెయ్యి అని అడిగింది. అభయ్ వెంటనే అభయ్ ఉండగా భయమేలా అంటూ రిసెప్షన్కి కాల్ చేసి మ్యాటర్ చెప్పాడు. అవతలి వ్యక్తి ఐమ్ సారీ సార్, స్పేర్ కీ కనిపించలేదు, ఐల్ సెండ్ ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ అని చెప్తూ ఉండగా అభయ్ మెల్లిగా కాల్ కట్ చేసి వాట్, కుదరదా, కీ కనిపించట్లేదా, టెక్నికల్ టీం రావడం కుదరదా అని చెప్పి ఒకే రూమ్లో అడ్జస్ట్ అవ్వమంటారా, ఇక్కడ ఉంది ఎవరు, మీరా, ది గ్రేట్ మీరా అయ్యర్, ఐల్ సూ యూ ఆల్ అనేసరికి వెంటనే మీరా కంగారు పడి వెయిట్ అంటూ అభయ్ చేతిలో ఫోన్ తీసుకొని పెట్టేసింది. మీరా వెంటనే రిసెప్షన్కి కాల్ చేసి ఐమ్ సారీ, ఇట్స్ ఓకే, విల్ అడ్జస్ట్ ఇన్ వన్ రూమ్ అని చెప్పి పెట్టేసింది. నీకేమైనా పిచ్చా, దేశం కాని దేశంలో ఇవన్నీ అవసరమా ఇప్పుడు మనకి అంటూ వెళ్ళి సోఫాలో విసుగ్గా కూర్చుంది. మరి మీరు ఎక్కడా అని అభయ్ నసుగుతూ ఉంటే ఇంకెక్కడ, ఇక్కడే అంటూ డిసప్పాయింటింగ్గా అంది మీరా. అభయ్ సీనియర్ ఫ్రెష్ అవ్వండి అని చెప్పి కాఫీ పెట్టడానికి లోపలికి వెళ్ళాడు. మీరా ఫ్రెష్ అయ్యి క్లోజెట్లో ఉన్న అభయ్ డ్రెస్ వేసుకుని బయటికి వచ్చింది. మీరాని అలా చూడగానే అభయ్ స్పీచ్లెస్ అయిపోయాడు. బయట వర్షం, విండో గ్లాస్ మీద వర్షం చినుకులు చిన్నగా జారుతున్నాయి. రూమ్ అంతా సైలెన్స్. అభయ్ కౌచ్ మీద కూర్చుని టీవీ ఛానల్స్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. మీరా విండో దగ్గర నుంచొని బయటకు చూస్తూ ఉంది. సీనియర్ అని అభయ్ స్లోగా పిలిచాడు. అని మీరా అనగానే ఆఫీస్లో మీరు, ఇక్కడ మీరు డిఫరెంట్గా ఉన్నారు అనగానే మీరా కొంచెం స్మైల్ చేసి ఆఫీస్లో నేను సేఫ్ వర్షన్ అని చెప్పగానే రియల్ వర్షన్ అని అడిగాడు అభయ్. డిపెండ్స్, ఎవరితో ఉన్నానో దాన్ని బట్టి అని చెప్పగానే స్మైల్ చేశాడు అభయ్. దెన్ నేను లక్కీ అనుకుంటా అని అభయ్ అనగానే మీరా రిప్లై ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం ఇగ్నోర్ కూడా చేయలేదు. ఆ తర్వాత తెలుసుకుందాం ఇంకో ఎపిసోడ్లో.